అని పేరు రాసినా కూడా ఆ రాళ్ళు సముద్రంలో ఎలా మునిగిపోయాయో మీకు తెలుసా? రావణుడు కూతురి పేరు సువర్ణ మత్స్యకన్య. ఆమె సగం శరీరం మనిషిలా, సగం శరీరం చేపలా ఉంటుంది. సేతు నిర్మించడం మొదలు పెట్టగానే రావణుడు తన కూతురిని పిలిచి, ఆ రాముడు నన్ను మోసం చేసి చంపడానికి సేతు నిర్మిస్తున్నాడు అమ్మా, ఆ సేతుని ఎలాగైనా నువ్వు నాశనం చేయాలి అని ఆజ్ఞాపిస్తాడు. వానరులు రాళ్ల మీద శ్రీరామ్ అని పేరు రాసి ఒక సముద్రంలో వంతెనలా కడుతూ ఉంటారు. సుగ్రీవుడు రాళ్లు వేస్తూ ఉంటాడు, కానీ అవి మాయం అయిపోతూ ఉంటాయి. అయ్యో, రాముడి పేరు రాసినా కూడా మునిగిపోతున్నాయి అని కంగారు పడి హనుమంతుడికి చెబుతాడు. హనుమంతుడు సముద్రంలోకి దిగి రాళ్ల కోసం వెతుకుతూ హనుమంతుడు అక్కడ జరుగుతున్న దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోతాడు. శ్రీరామ్ అని రాసి వేసిన ఒక రాయిని సముద్రంలో నివసించే 1,00,000 మంది కలిసి లాగుతూ ఆ రాళ్ళని తీసుకుని వెళ్తూ ఉంటారు. వాళ్ళు వెనకాలే హనుమంతుడు వెళ్తాడు. వాళ్ళు అందరూ ఆ రాళ్ళని ఒక మత్స్యకన్య దగ్గరికి తీసుకుని వెళ్తారు. అప్పుడు హనుమంతుడు, ఓ మత్స్యకన్య, ఎందుకు ఈ రాళ్ళని తీసుకుని వస్తున్నావు? ఎవరు నువ్వు అని అడుగుతాడు. అప్పుడు సువర్ణ మత్స్యకన్య హనుమంతుడిని చూసి ప్రేమలో పడిపోతుంది. నేను రావణుడి కూతురిని అని చెబుతుంది. రాముడికి జరిగిన అన్యాయం గురించి ఆ మత్స్యకన్యకి చెప్పగానే, అయ్యో నేను ఇంత పెద్ద తప్పు చేశానా అని బాధపడి ఆ రాళ్ళని మళ్ళీ ఎక్కడి నుండి తెచ్చారో అక్కడే పెట్టేస్తుంది.